పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న శాస్త్రి నగర్లో హనుమాన్ దేవాలయంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమార్చన నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు సాయిరి మహేందర్. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు సాయిరి మహేందర్ మీడియాతో మాట్లాడుతూ, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్లో ఉన్న హనుమాన్ దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళల కోసం ప్రత్యేకంగా కుంకుమార్చన నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాము. ఈ కార్యక్రమంలో శాస్త్రి నగర్కు చెందిన మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, అలాగే సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, ఇతర కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కుంకుమార్చన పూజలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని మహేందర్ అన్నారు. పూజీ ప్రవేశ కర్పూరై నామవల్లి ధనవితం ముక్తాచూర్ణ సంముక్తం తాంబూలం పరిముక్షతాం తాంబూలం. ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః. అక్షంతలు పట్టుకోండి. గజానన దేవతా ప్రీతికరేణ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తో గణపతి మోహనీయమేసి ఆలని పండి సకల నీలింపుతి మామిడాంతోని ఓం భువస్వాహ భువస్వాహ. నువ్వు ఇటు కప్పు, మళ్ళా కప్పు. ఏ అదిలే ఆ పెద్ద మనుషులు పెడతాను, లాగు పెట్టు. శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని దగ్గర అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా మహిళలకు కుంకుమ పూజ చేయించడం జరిగింది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూగా అయ్యప్ప స్వామి గణేష్ స్వామిని పెట్టుకుంటూ ఇక్కడ పూజ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరము ఈ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణంలో భాగంగా ఈ అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం కూడా చేయించడం జరుగుతుంది. భక్తుల అందరితో మా దగ్గర మా శాస్త్రీనగర్లో ఉన్నటువంటి మా వాళ్ళు యూత్ అంతా, అదేవిధంగా పెద్దలు అందరు కలిసి అయ్యప్ప స్వామి దీవెనతోని ఈరోజు పెద్ద ఎత్తున 1,50,00,000తోని పెద్ద గుడి నిర్మించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు అన్నదాన సత్రాన్ని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షంతో జరుగుతుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా అయ్యప్ప స్వామి కరుణతోని, అదేవిధంగా ఆంజనేయ స్వామి గారి కరుణతోని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుడు మా అందరినీ దీవించాలని ఈ సందర్భంగా కోరుతూ, దీనికైతే ఎవరైతే ఈ కార్యక్రమాలకు సహకరించి కార్యక్రమంలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. మా అందరినీ